వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. ప్రధానంగా మనం పేపర్ వాచ్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘటనలు కానీ విషయాలను కానీ మరి వార్తాపత్రికలు మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈరోజు మనం కొన్ని వార్తాపత్రికలను తీసుకొని దాంట్లో ఉన్న ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే, మొదటిగా సామాజిక తెలంగాణ పత్రిక. సామాజిక తెలంగాణ పత్రికలో బ్యాన్ ఐటమ్ ఒకటి పెట్టారు. అక్కడ ఉన్నది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి. జర్నలిస్టుల సమస్యల బాధలు ఆయనకు తెలుసు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పొంగులేటి హామీపై పొదిలి వెంకట హర్షం. అంటే జర్నలిస్టులకు సరే నాటి నుండి అంటే దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్ట్ వృత్తులు ఉన్న వారికి ఏమాత్రం అంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఊడిగం చేస్తుండ్రు. ఆయా యాజమాన్యాలకు, పత్రికలకు కానీ ఛానళ్ళకు కానీ ఊడిగం చేస్తుండ్రు. వాళ్ళ జీతాలు కానీ ఇంకో ఎలాంటి అలవెన్స్లు కానీ ఏమీ లేవు. ఆ క్రమంలో ప్రభుత్వం అంతో ఇంతో అక్రిడేషన్ సదుపాయం కల్పించి వారికి బస్సు అంటే ఉచిత బస్సు సౌకర్యం కానీ లేదా హెల్త్ కార్డు కానీ ఆ సౌకర్యాలు ఉండే వాటిని కూడా కొల్లగొట్టడానికి మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సరే, ఇప్పుడున్న కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అపవాదులు పడ్డాయి. కానీ కొన్ని వర్గాల వారు దాన్ని ఆపాదించారు. సరే, దానికి నిన్న మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాచార శాఖ మంత్రితోని జర్నలిస్టు నేతలు కూర్చున్న క్రమంలో వారికి సరైన హామీ అంటే జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితులకు అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరు కూడా మీరు కోరుకున్నట్టు అక్రిడేషన్లు కానీ ఇంకా హెల్త్ కార్డుల విషయంలో కానీ ఇంకా ప్రభుత్వం ఇంకా మున్ముందు ఇవ్వబోయే ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాల్లో జర్నలిస్టులకు తప్పకుండా మేము కల్పిస్తాం. గతంలో కంటే కూడా గత ప్రభుత్వాల కంటే కూడా భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మీకు జర్నలిస్టులకు మేలు కలిగడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆయన ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ పత్రికలో వచ్చిన అంశాలు చూసినట్టయితే అక్కడ ఉన్నది కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి అనే విధంగా ఎందుకు వచ్చిందంటే, రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్తే ఆయన 100 సార్లు చెప్పినట్టే. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు అతను అంటే ఇది ఒక పాట కూడా ఉంది, కష్టాల్లో సుఖాల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి, రేవంత్ అని చెప్పి. అంటే రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు, అన్నీ అనుభవించాడు. ప్రజల కష్టాలు సుఖాలు అనుభవించి ఈరోజు ఎవరికేం కష్టం వచ్చినా కానీ ఆదుకోవడానికి ముందు ఉండు. అదే మరి కేసీఆర్ ఆయనకు దొర కూర్చొని ఆయన దగ్గరికి పోవాలంటే సామాన్యుడు కాదు కదా, మంత్రులకే అవకాశం లేదు. మనందరూ తెలుసు, గద్దరన్న దాదాపు ఒక 6 గంటలు కూర్చొని ప్రగతి ఆయన ఆఫీస్ ముందు కూర్చున్నా కానీ ఆయనకు అవకాశం కల్పించలేదు. మరి హోంమంత్రి, సాక్షాత్ హోంశాఖ మంత్రి ఉన్న మహమూద్ అలీని కూడా అపాయింట్మెంట్ లేదని చెప్పేసి ఎలాగొట్టాం. అంటే అంత దుర్మార్గమైన పరిపాలన 10 సంవత్సరాలు చూసిన మనకి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన చూసినట్టయితే మనకు ఆశ్చర్యం కలుగుద్ది. అసలు ముఖ్యమంత్రి అయితే ఇట్లా ఉంటాడా నిజంగా అనే విధంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి అక్కడ ఉన్నది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి. అంటే జర్నలిస్టుల సమస్యలు తీసుకుపోగానే వెంటనే స్పందించి మరి మంత్రి, సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి కూడా దానికి వెంటనే స్పందించి జర్నలిస్టులకు కూడా మీకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ అంశాన్ని మేము ప్రధానంగా తీసుకొని తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, ముఖ్యమంత్రి కూడా దానికి సుముఖంగా ఉన్నారని చెప్పడం చాలా హర్షణీయం. ఆ క్రమంలోనే మరి జర్నలిస్టులందరూ కూడా చాలా హర్షాతి రేఖలు వ్యక్తం చేశారు. ఇక్కడ చూసినట్టయితే మరొక అంశం, రాష్ట్రంలో 44,000కు పైగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు. అంటే గతంలో 23,000 పైచీలకు ఉన్న అక్రిడేషన్లు ఈరోజు ఒకేసారి 44,000. అంటే 2 సంవత్సరాలనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ప్రతి జర్నలిస్ట్కి అంటే నిజమైన జర్నలిజం వృత్తిలో ఉంటూ ఆయన ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎవరైతే ఉండి అర్హులైన జర్నలిస్టులు ఎవరైతే ఉండరో నిజానికి ఉండరు 44,000 మంది కాదు, 60,000-70,000 మంది కూడా ఉన్నారు. జర్నలిజాన్ని నమ్ముకొని సమస్యల్ని వెలుగులో తీసుకొస్తూ చాలామంది ఉత్సాహవంతులైన యువకులు కానీ యువతులు కానీ ఉన్నారు. మరి వారందరూ కూడా ప్రభుత్వం ఈ అంటే ఎస్పెషల్ వాళ్ళ జీతాలు లేవు, ఇంకోటి ఏమి లేవు, ఓన్లీ అక్రిడేషన్ గురించి ఏమైనా వస్తుందంటే ఏం రాదు. కానీ అక్రిడేషన్ అనేది ఒక గుర్తింపు కార్డు. పైగా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నాయంటే ప్రెస్ ఇచ్చే ఎవడైతే ఆయా సంస్థల యాజమాన్యాలు ఇచ్చే ఐడి కార్డులు కాదు, మీకు అక్రిడేషన్ ఉందని చెప్పి మరి ప్రశ్నిస్తున్న ఈ తరుణంలో అక్రిడేషన్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 44,000 మందికి అక్రిడేషన్ ఇస్తారు, చాలా హర్షణీయం. ఇక దాంట్లో అంశాల వారు చెప్పారు, ప్రింట్ మీడియాకి ఎంత, ఎలక్ట్రానిక్ మీడియాకి ఎంత, పెద్ద ఛానల్కి ఎంత, చిన్న ఛానల్కి ఎంత అని చెప్పేసి వాళ్ళు కూడా బేరీ చేసుకున్నారు. ఈ విధంగా చూసినట్టయితే రాష్ట్రంలో మరొక కొత్త సాంప్రదాయానికి తెరలేపుతూ నిజానికి ఒక విధంగా చెప్పాలంటే జర్నలిస్టు స్వతంత్రం వచ్చిన విధంగా ఇప్పుడు మనకు అనిపిస్తుంది. 44,000 అంటే మాటలు కాదు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ జర్నలిస్టు లోకం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు.